హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెన్ బ్లాగ్. ఈరోజు వాన వస్తుంది కదా, దాని గురించి నీ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. మేము వాన వచ్చినప్పుడు మన ఇంట్లో పడే కష్టాలు నష్టాలు అని చూద్దాం. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. చెప్తాను ఉండండి. రండి చూద్దాం. వానం పడుతుంది, బట్టలు తడుతుంది. చూసారా, ఈ పిల్లకాయలు అందరూ సెలవు ఇచ్చారు. సైక్లోన్ సెలవు అని ఇచ్చారు. బయట వాన, ఇంట్లో గాన. రండి చూద్దాం కష్టాలు వాన. రండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా రూమ్ నుంచి బయటికి వెళ్ళి మీకు చూపిస్తున్నాను. ఇది కూడా ఒకసారి నేను మా హోమ్ టూర్ కూడా పెడతాను ఖచ్చితంగా. చూసారా, పాపం మా ఇంట్లో వాళ్ళు కష్టపడి బట్టలన్నీ కడిగి ఆరేస్తున్నారు. కానీ వాన వచ్చిన వల్ల మొత్తం బట్టలు తడిసిపోయినాయి. మళ్ళీ ఆరదాన్ని వదిలేస్తున్నారు. ఇట్లా చేస్తే బట్టలు వచ్చి బాగా గబ్బు 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 కొడుతుంది. సర్లే, వాళ్ళు చదువుకుంటారు. రండి చూడండి, మొత్తం తడిసిపోయి నేను చెప్పలేమని తిరుగుతున్నాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. నేను బాగా ఆశతో డ్రీమ్ బైక్ కొనుక్కున్నాను, బుల్లెట్. 2,85,000 అండి. ఆ బండి మీరు చూస్తారా? వాడ వచ్చిన వల్ల దాని పరిస్థితి ఇప్పుడు చూడండి. చూసారా, బట్టలన్నీ ఆరేసి దానిపైన దాన్ని బాగా గప్పేస్తున్నారు. దాన్ని మొత్తం సగం ఉంది, సగం లేదు. సగం లేదు. చెప్పినట్టు అట్లాగుంది. చూసారండి, నేను బాగా వచ్చింది కాబట్టి దాన్ని పక్కన పెడితే వాళ్ళు బయట తీసి మరీ దాని మీద బట్టలన్నీ ఆరేసి ఈ విధంగా చేస్తున్నారు. మీ ఇంట్లో ఈ విధంగా డ్రీమ్ బైక్ని ఈ విధంగా చేస్తుంటే నా కమెంట్ చెప్పండి. మీ ఏ బైక్ డ్రీమ్ బైక్ కొన్నారని. ఏం చేద్దామంటావు మరి? పురాంది మేము డైరెక్ట్గా మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మీకు చూపిస్తున్నాను. చూసారండి, మా వాషింగ్ మెషిన్ బాగా మూలలో ఉంటుంది. దాని వాన తడిసిపోద్దని పక్కన పెట్టేస్తున్నారు. పైన ఎంత పెద్ద పెద్ద షీట్లు అన్ని వాషింగ్ మెషిన్ పక్కన పెట్టేస్తున్నారు. పైన ఎంత పెద్ద పెద్ద షీట్లు పైన ఎంత పెద్ద పెద్ద షీట్లు వేసినా కానీ ఆ వాన లోపల వస్తున్నాయి. చూసారా, మొత్తం వాన అంతా లోపల వచ్చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ బట్టలన్నీ చూడండి. నేను వీడియో కూడా సగంగా తీసుకోలేకపోతున్నాను. బయటికి వస్తే మళ్ళీ వాన మొదలవుతుంది, కొద్దిగా మొదలవుతుంది. కానీ వాన వచ్చినప్పుడు ఏంటంటే మా వీధంతా బాగా చల్లంగా గాలిగా ఉంటుంది. ఎవరు ఉండరు. బాగా నీళ్ళంతా బాగా కొట్టుకుని వెళ్తున్నాయి. చూసారా, కాలం అంతా బాగా శుభ్రంగా ఉంటుంది. దానికి ఏం ఇబ్బంది ఉండదు. కాలువలు రాని అవసరం లేదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వాడడం ఒక్కటే ఒక మంచిదండి. బండి వాడకుండా పక్కన పెట్టేస్తే బాగా శుభ్రంగా ఉంటుంది. దానికి వాటర్ సర్వీస్ చేసినట్టు ఉంటుంది. మళ్ళీ వాన అప్పుడు బండి బయటికి తీస్తే చూడండి ఉంటుంది. టైర్ అంతా మొత్తం సేరు చకిది మొత్తం లేచిపోయి బాగా గదులు అయిపోతుంది. మళ్ళీ వాన వస్తుంది. మాది మాలయకోట, మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. ఈ పిల్లకాయలు సెలవు ఇచ్చారు కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. కానీ మళ్ళీ జలుబు వచ్చేస్తుంది. మళ్ళీ మేము లోపలికి ఇంటికి వెళ్ళిపోతాం. మీరు చూసిన రెయిన్ బ్లాగ్, ఇది మినీ బ్లాగ్ ఫస్ట్ చేసిన నేను. కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను పడిన కష్టాలు, మా ఇంట్లో నాకు పడిన కష్టాలు చెప్పినాను. ఇలాంటి చాలా మినీ బ్లాగ్స్ మీకు అందుకోపడుతుంది. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం నేను అన్ని బ్లాగ్ చేస్తాను, తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాగ్ చూద్దాం. కంట్రీలో ఉన్నావు బేటా.